హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు ఆవకాయని చూపిస్తున్నాను. ఈ ఆవకాయ ఎంత తిన్నా కూడా శరీరానికి వేడి చేయదు. శరీరానికి చలువ చేయడమే కాకుండా మామూలు ఆవకాయ కంటే భిన్నంగా చాలా కమ్మటి రుచిగా ఉంటుందండి. అన్నంలోకి టిఫిన్స్లోకి తినచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తడి బాగా తగ్గిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తరిగిన మామిడికాయ ముక్కల్ని కప్పుతోటైనా పెద్ద గిన్నెతోటైనా కొలిచి తీసుకోవచ్చు. 2 కప్పుల మామిడికాయ తరుగు వచ్చిందండి. 2 కప్పుల మామిడికాయ ముక్కలకి పావు కప్పు పెసరపప్పుని స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని సన్నటి సెగ మీద దోరగా వేపిన తర్వాత చల్లారనిచ్చి మెత్తగా పొడి చేసుకోవాలండి. ఈ పొడి పావు కప్పు ఉండాలి, మెత్తగా ఉండాలండి. పప్పుని ఎంత దోరగా వేపితే కమ్మటి రుచిగా అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ పావు కప్పు పెసరపప్పు పిండిని ఈ ముక్కలలో వేసుకోవాలి. అలాగే అరకప్పు కారాన్ని వేసుకోవాలి. ఊరగాయల కారం వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. పావు కప్పు కళ్ళుప్పుని ఎండలో పెట్టుకుని మెత్తగా మిక్సీ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ సాల్టే వేసానండి. పావు స్పూను పసుపు వేసుకుని ఈ పొడిగుండలన్నింటినీ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులో మీకు నచ్చితే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయడం లేదు. ఇందులో ఇంకా మెంతిపిండి, ఆవపిండి ఏమీ వేయమండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వేరుశనగ నూనె కానీ గానుగ నూనె కానీ వేసుకుని కలుపుకోవాలి. 2 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు నూనె పడుతుందండి. మొదట అరకప్పు నూనె వేసుకుని 3వ రోజు తిరిగి కలిపినప్పుడు మరొక అరకప్పు వేసుకోవాలి. ఇలా ఆవకాయ అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత జాడీలోకి గాని గాజు సీసాలోకి గాని తీసుకుని దగ్గరికి నొక్కి పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 2వ రోజు మళ్ళీ ఒకసారి తీసి పైనుంచి క్రిందకి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ పక్కకు పెట్టేయాలి. నేనైతే ఈ బాక్స్ లోనే 3 రోజుల పాటు ఉంచుతున్నానండి. మీకు వీలుగా ఉంటే కలిపిన గిన్నెలోనే ఆవకాయని 3 రోజుల పాటు ఉంచుకోవచ్చు. లేదంటే గాజు సీసాలో అయినా జాడీలోకి గాని తీసుకోవచ్చు. 3వ రోజు ఈ విధంగా బాగా ఊరి ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మన ఛానల్లో మామూలు ఆవకాయ, పులిహోర ఆవకాయ, మాగాయ చాలా రకాల ఊరగాయలు ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ఇలా తిరిగి కలిపినప్పుడు ఉప్పు ఏమైనా తగ్గితే చూసి కలుపుకోవచ్చు. మరొక అరకప్పు నూనెని వేసుకుని కలుపుకోవాలి. ఊరగాయలకి ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, నూనె తక్కువైనా కూడా ఊరగాయ ఎక్కువ రోజులు నిలబడదండి. అన్నీ సమానంగా ఉంటేనే ఊరగాయ ఎక్కువ రోజులు నిలబడుతుంది. మామిడికాయ కూడా పుల్లటివి, గట్టివి తీసుకోవాలండి. తడి తగలకుండా గాజు సీసాలో నిల్వ చేసుకుంటే మనకి ఈ ఆవకాయ 6 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.